ఇది కూడా మా ఇంట్లో చేసుకున్నాయి. ఇంట్లోనే అయినా కమ్మటి వాసన వస్తుంది డబ్బా తీగానే. కల్పన కలపండి అమ్మా. అమ్మా ఆవకాయ అన్నం, వేడి వేడి అన్నం ఆవకాయ రెడీ చేశాను. టేస్ట్ చూస్తారా? ఒక్క ముద్ద పెట్టండి అమ్మా. ఇందులో మరి అప్పడం వడియాలు పెట్టుకోవద్దు నేను? వడియాలు కూడా ఉన్నాయి వీటితో పాటుగా. ఒకటి పెట్టండి అమ్మా. ఇది కొంచెం చిన్నది కట్ చేసివరా కొంచెం. ఆహా, ఈ అప్పడాలకి మినపప్పు పెసరపప్పు వేస్తాము. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయం. కొంచెం తడి చేసుకుంటే రౌండ్ గా వస్తుంది. అమ్మ పొట్టు చాలా బలం కదా. అవును అమ్మ. వడియాలు అందులో వేసేస్తారు పిండి. ఈ పిండిని ఈ పొట్టులో కలుపుతాం అన్నమాట. ఇంకొంచెం పిండి పడుతుంది. అవును, అందుకని ఇంకొంచెం వేస్తున్నాను. ఇలా బల్ల మీదనే చీర వేసి ఆరేస్తాం. గాలికే ఆరాలి, ఎండలో కూడా ఆరకూడదు. ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తాం. హాయ్, హలో, నమస్తే. నేను ఈరోజు జంధ్యాల ఫుడ్స్లో ఉన్నానండి. ఈరోజు వెరైటీ ఏంటో తెలుసా మీకు? ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇది చూడగానే అందరికీ తెలిసిపోతుంది, గుమ్మడికాయ. అవునండి, సమ్మర్ అనగానే మనం అందరం ఏం చేస్తాం? వడియాలు పెట్టుకుంటాం. కాబట్టి ఈరోజు గుమ్మడికాయ వడియాలు, చిట్టి వడియాలు, అలానే మినప వడియ, పొట్టు వడియాలు, ఈ మూడు చేస్తున్నారంట. వీటి ప్రాసెస్ ఏంటి, ఎలా మేక్ చేస్తారు జంధ్యాల ఫుడ్స్ లో చూసేద్దాం. అమ్మ, ఏంటి ఈరోజు వడియాలు పడుతున్నారంట కదా? ముందుగా చెప్పారు నాకు. ఏంటమ్మా, పొట్టు వడియాలా? ఇవేంటి? ఇవి పొట్టు వడియాలు, చిట్టి వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు. సమ్మర్ కదా, సేల్ ఎలా ఉంటది? సేల్ ఎక్కువగా ఈ వడియాల మూలంగానే మాకు సేల్ ఎక్కువ అవుతుంది. అది ఇక్కడ లోకల్ అమ్మా లేకపోతే అన్ని కంట్రీస్ కి పంపిస్తాం. ప్రాసెస్ ఏంటి ఒకసారి చెప్పండి, ఎలా చేస్తారు మీరు? ఫస్ట్ ఈ పప్పు గ్రైండ్ చేస్తాం. ఓకే. చేసిన తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం, పచ్చిమిర్చి. ఎప్పుడు నైట్ నానబెట్టారా పప్పు? నైట్ నానబెట్టా. ఓకే. తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి గుమ్మడి ముక్కలు కూడా కలిపి, పొట్టు వడియాలకి పొట్టు కలుపుతాం, గుమ్మడి వడియాలకి గుమ్మడి ముక్కలు కలుపుతాం, చిట్టి వడియాలకి ప్లెయిన్ పిండి పెట్టేస్తాం. ఓకే. ఎట్లా అమ్మా? మామూలుగా మనం ఇంట్లో అనుకోండి, డాబా మీద క్లాత్ ఏదైనా వేసుకొని ఆరబెడతాం. ఇంత లార్జ్ స్కేల్ లో చేయాలి, ఎందుకంటే 20 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది మీ ప్రోడక్ట్ అంతా కదా. ఎలా చేస్తారు? అంటే వర్కర్స్ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా వెడల్పాటి బల్లలు అరేంజ్ చేసి వాటి మీద ట్రేలు పెట్టి, ట్రేలలో పెట్టి పైన పెట్టించేస్తాం. ఎండలోనే పెడతారా? అది డిహైడ్రేటర్ లో పెడతాం. ఎండలోనూ పెడతాం, డిహైడ్రేటర్ లోనూ. రెండు రకాలుగా పెడతాం. మరి వేసేద్దామా? రెడీగా ఉన్నట్లున్నారు కదా, వేసేద్దాం. వేయనా? రమ్మనండి, అమ్మాయిని రమ్మనండి. మీరు ఎక్కడ? ఇది ఒకటి వేస్తాను. అమ్మా, వాటర్ పోస్తున్నారా? అవునండి, చాలా ఎక్కువ నీళ్లు పట్టవు. అవునవును. అమ్మా, ఇది ఎంతసేపు పడుతుంది సుమారు? ఇది అరగంట సేపు పడుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? గుమ్మడికాయ వడియాలని చెప్పాను కదా, అది కూడా ఇక్కడికి తెప్పిస్తాం. ముక్కలు తెప్పించేస్తున్నారు కదా, అయిపోయింది. తెప్పించి గుమ్మడి ముక్కలు రావాలి. గుమ్మడి ముక్కలు వాటిని మధ్యలో ఇందులో వేస్తామా? పిండి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు కలపాలి. విడిగా పిండి తీసి కలుపుతారు, బయటికి తీసుకెళ్ళి. నలిగిపోయింది. నలిగింది. ఓకే, ఇలా ఉంటే సరిపోతుంది. పొట్టు వడియాలకి. అవునవును, పొట్టు వడియాలకి. ఇది వాటికైతే కనుక ఇంకా కొంచెం నలగాలి, అందుకని దీని వరకు ముందు తీసేద్దామా? అందులో పొట్టు కలిపేస్తారా? ఈ పిండిని ఈ పొట్టులో కలుపుతాం అన్నమాట. ఇంకొంచెం పిండి పడుతుంది. అవును, అందుకని ఇంకొంచెం వేస్తున్నాను. దీంట్లోకి సరిపడా కారం, ఇంగువ, పచ్చిమిర్చి మిక్సీ చేసినట్టున్నారు. మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఓన్లీ పచ్చిమిర్చియేనమ్మా ఇది? ఓన్లీ పచ్చిమిర్చి. ఇంగువ కూడా. ఇంగువలో నలకలు ఉంటాయి. అవును అవును.
అందుకని ఇలా వడగట్టి వేస్తాం. అవును. అమ్మ వడియాలు పెట్టేస్తారా? పెట్టేద్దాం. పొట్టు వడియాలు. పొట్టు వడియాలు చిన్న చిన్నవి పెట్టాలా? ఇంతంత పెడితే. ఓకే. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామమ్మా? వీటిని డీహైడ్రేటర్లో పెడతాం. అవి రేపొద్దున కల్లా వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ప్యాకింగ్కి వెళ్ళిపోతాయి. ఎక్కువ మన దగ్గర జంధ్యాల ఫుడ్స్లో ఏ వడియాలు ఎక్కువగా సేల్ అవుతాయి? గుమ్మడి వడియాలు. గుమ్మడి. అందుకనే గుమ్మడికాయలు చూడండి అమ్మా. ఓకేనా? పెద్ద పెడుతున్నానా? ఏం లేదు, కొంచెం మీరు ఇలా రౌండ్ చేస్తే రౌండ్గా వస్తాయి. ఓకే. పిండి గుమ్మడికాయలు అందుకని ఇక్కడ మంచివి దొరకవని ఊరు నుంచి తెప్పిస్తాం. ఏ ఊరు నుంచి అమ్మా? రేపల్ల దగ్గర నుంచి. నాన్న వాళ్ళది రేపల్ల. రేపల్ల దగ్గర పెదపులివారు కే విశ్వనాథ్ గారి ఊరు. ఆ ఊరి నుంచి వచ్చినాయి. పైన స్టోర్ చేస్తాం. కొంచెం తడి చేసుకుంటే రౌండ్గా వస్తుంది. అమ్మ పొట్టు చాలా బలం కదా? అవును. మామూలుగా మనం ఇంట్లోకి ఇడ్లీ కానీ దోశ కానీ వేసుకున్నప్పుడు గుండు పప్పు వేస్తాం. గుండు ఫ్రై పప్పు వేసుకొని పప్పు, ఒకవేళ పొట్టు పప్పు ఉన్నా నీట్ గా కడిగేసుకుని మరీ వేసుకుంటాం తెల్లగా ఉండాలని. కానీ బలమంతా పొట్టులోనే ఉంటుంది. అందుకని ఎక్కువ మంది పొట్టు వడియాలే అడుగుతారు. ఈసారి బాగా ఎక్కువగా అడుగుతున్నారు. ఓకే. అందరికీ హెల్త్ అవేర్నెస్ వచ్చింది కదా? అవునవును. అమ్మతో కలిసి నేను కూడా అప్పడాలు చేసేస్తున్నాను. అమ్మ ఏంటి ఈ పిండి ప్రాసెస్ ఏంటి? ఎప్పుడు కలిపి ఉంచారు ఈ పిండి? ఇది అసలు ఏమేమి వేసారు ఈ పిండిలో చెప్పండి ఒకసారి. ఈ అప్పడాలకి మినపప్పు, పెసరపప్పు వేస్తాము. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయం. ఓన్లీ ఉప్పు, కారం, ఇంగువ అంతే. ఆయిల్. ఎప్పుడు కలిపి ఉంచుకున్నారు పిండి? నిన్న రాత్రి కలిపి ఉంచుతాం. ఒక నైట్ అంతా నానితే అప్పడం బాగా సాగుతుందని కలుపుతాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళందరూ? వాళ్ళతో పాటు నేను చేసేస్తున్నాను. కానీ ఎందుకు అంటే ప్రతి అప్పడము ఒకే వెయిట్ లో వస్తుందని చెప్పేసి ఇలా బాగా నల్లగా చేయాలా? ఇట్లా చేసి కట్ చేసి తూకం వేసి చేస్తాం అన్నమాట. అది అక్కడ వెయిట్ కూడా చూస్తారంటండి ప్రతి అప్పుడు. నిజమే కదా? అప్పుడు అన్ని ఈక్వల్ గా రావాలి కదా? రావాలి. ఓకే. వెయిట్ ఈక్వల్ గా వస్తుంది. 12 గ్రామ్స్. 12 గ్రామ్స్. కానీ దీన్ని ఎక్కువసేపు చేయాలి కదా? ఇట్లా నానుతుంది కదా, మెత్తగా బాగా వస్తుంది. ఒక నైట్ కనుక నానితే చాలా మెత్తగా వస్తుంది. అప్పుడే కూడా తొందరగా సాగుతుంది. అవునా? ఓకే. ఇదిగోండి ఉండ ఇలా వస్తుంది. ఇది చాలా మెత్తగా వస్తుంది. చూడండి, మనం నలిపిన కొద్దీ మెత్తగా అవుతుంది. చూడండి, మన చపాతీ పిండి లాగానే. ఓకే. చూడండి, నేను చేస్తాను. చెయ్యండి అమ్మా. కర్రతోనే వెడల్పోతుంటుంది అనమాట. మనం చేయి పెట్టుకుని ఉంటుంది. మినపప్పు కదా, జిగురు ఉంటుంది, తొందరగా సాగుతుంది. ఇంకా తొందరగా సాగటానికి కొంచెం చాలా లైట్ గా పెసరపప్పు కూడా కలుపుతాం. చూడండి, కర్రతోనే తిరుగుతూ ఉండాలన్నమాట. సాగుతూ ఉంటుంది అనమాట. అది దానంతట అదే తిరుగుతూ ఉండాలన్నమాట. ఓకే. ఇదిగో నాకు కూడా ఒకటి ఇవ్వరా? నేను కూడా చేస్తాను అమ్మతో పాటు. తూకం వేయమన్నా. నేను చేసిన బాల్. ఓకే. మొత్తం మనకి కర్రతోనే వచ్చేస్తుంది. కర్రతోనే వస్తుంది అనమాట. కర్రతోనే తిరిగిపోతూ ఉండాలి అప్పుడు. ఇదిగో చూడండి అమ్మ, నేను కూడా చేస్తాను. సొత్తక్క నాది బాగానే వచ్చిందా? ఇట్లా వేయినా? ఇక చూడండి, అబ్బా భలే పల్చగా బాగా వచ్చిందమ్మా. చక్కగా షేప్ కూడా ఇది కరెక్ట్ షేప్, పల్చగా. వావ్, ఇదన్నమాట. చాలు కదా సత్తక్క? నేను చేయను. సత్తక్క సీనియర్ మోస్ట్ అమ్మా ఇక్కడ. సీనియర్. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 13 ఏళ్ళు అయింది. అబ్బా. చూడండి అమ్మ, మీ అంత రౌండ్ గా రాకపోయినా వచ్చిందా లేదా చెప్పండి. ఇట్లా ఎన్ని చేసేసుకున్నాక ఒక ట్రేలో పెట్టుకుని డ్రై చేస్తారా? ట్రే అక్కర్లేదు, ఇలా బల్ల మీదనే చీర వేసి ఆరేస్తాం. గాలికే ఆరాలి, ఎండలో కూడా ఆరకూడదు. ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేస్తాం. డ్రై చేయొద్దా?
డ్రై గాలికే ఆరిపోతాయి. అంతే చాలా. ఎండలో పెట్టకూడదు వీటిని. ఓ నేను ఇంకా వీటిని డ్రై చేయాల్సిందే ముందేమో. లేదు లేదు, గాలికే ఆరిపోవాలి. ఓకే. ఎండలో పెడితే ఇంకా మన చేతికి అందవు. చూడండి అమ్మ, ఇంకా చేయాలా? చాలా చాలు. ఇదిగోండి చూడండి నేను చేసిన అప్పడం. చాలా బాగా వచ్చింది. ఎస్ అమ్మ, పిండి కలపటంలోనే ఉంటుంది కదా అంతా పిండి మామూలుగా. మనం అప్పడాలు అనగానే యాక్చువల్ గా దాంట్లో కొంచెం సోడా ఉంటుంది కదా, కానీ అది ప్రిజర్వేటివ్స్ కాబట్టి అది నేను వాడను. ఇవి ఎన్ని రోజులు ఉంటాయి నిల్వ? ఇవి 3 months పైనే ఉంటాయి. ఎలా స్టోర్ చేసుకోవాలి? గాలి ఆడని డబ్బాలో స్టోర్ చేసుకోవటం. ఓకే, సూపర్ అమ్మా, చాలా బాగుంది. నాకు కూడా వచ్చేసింది అప్పడం చేయటం. ఇది నూనెలోనూ కాల్చుకోవచ్చు, నిప్పుల మీద కాల్చుకోవచ్చు. నిప్పుల మీద కూడా కాల్చుకోవచ్చు. ఓవెన్ ఉంటుంది చూస్తారా, దాంట్లో కూడా కాల్చుకుంటారు చాలా మంది. ఆయిల్ ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు, కానీ ఆయిల్ కొంచెం కూడా పీల్చదు, అస్సలు పీల్చదు. నూనెలోనే టేస్ట్ బాగుంటుంది. అవును, ఏదైనా అంతే కదమ్మా, నూనె తగిలితేనే రుచి బాగుంటుంది. అవును అమ్మ, ఇట్లా ఒక్కొక్కటి ఎండబెట్టుకోవటం పొడి క్లాత్ మీద. ఓకే, పొడి క్లాత్ మీద ఎండబెట్టాలి. ఇవి గాలికే ఆరాలి, ఎండలో పెట్టకూడదు. ఎన్ని రోజులు పొద్దున పెడితే సాయంత్రానికి వచ్చేస్తాయి. అప్పడాలు రెడీ. అప్పడాల మేకింగ్ మొత్తం అమ్మతో కలిసి చూపించేశాను. జంధ్యాల ఫుడ్స్ వారి అప్పడాలు. నా చేయి కూడా వేసానండి, మీరు అందరూ చూసారు కదా. ఆరేస్తారా? ఇవ్వండి అమ్మ. అమ్మ, అప్పడాలు వేయించుకుందామా? అవును. ఇక్కడ ఏంటి చాలా ఉన్నాయి. గుమ్మడికాయ వడియాలు. అవును, ఇవి గుమ్మడికాయలు వడియాలు, ఇవి సగ్గుబియ్యం వడియాలు. ఇంకేంటమ్మా? ఇవేం అప్పడాలు? నువ్వుల అప్పడాలు. ఓ, నువ్వుల అప్పడాలు. అమ్మ, ఇవి పొట్టు వడియాలా? అవును, ఇవన్నీ మనం పెట్టాము. ఇవన్నీ జంధ్యాల ఫుడ్స్ స్పెషల్ అంతేనా? అవునవును. చిట్టి వడియాలు. ఏమో చిట్టి వడియాలు. ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయని చిట్టి వడియాలు అని పేరు వచ్చిందా? చిట్టి వడియాలు. ఓకే, పచ్చళ్ళు వడియాలతో పాటు మీతో నేను కుకింగ్ కూడా చేయించేస్తున్నాను. మీకు బేసిక్గా ఏమి ఇష్టం అన్నారు? గుమ్మడికాయ వడియాలు అన్నారు కదా. తక్కువ తినటం, కానీ ఎప్పుడైనా చిట్టి వడియాలే తింటా. చిట్టి వడియాలు ఇంట్లో ఉంటాయి కదా, అందుకని చూసి చూసి తినబుద్ధి కదా, అది నిజం. అమ్మ, ఏమేస్తారు ఫస్ట్? ముందు సగ్గుబియ్యం. ఓకే, మీరేమి ఇష్టంగా తింటారు? నేను సగ్గుబియ్యం వడియాలే ఇష్టం అమ్మా. అవునా? ఇంట్లో కూడా ఎక్కువగా సగ్గుబియ్యం వడియాలే చేస్తాము. నెక్స్ట్ అమ్మ, పొట్టు వడియాలైనా? పొట్టు వడియాలు చాలా. ఇంకొంచెం ఏంటి? ఈ నువ్వుల అప్పడాలు. ఇవి నువ్వుల అప్పడాలు. అన్నీ అయిపోయినాయి. వడియాలు చేసేసాం, అప్పడాలు చేసేసాం, వేయించేసుకున్నాం కూడాను. అన్ని వడియాలు రెడీ అయినాయి. చాలా మంచి కలర్ఫుల్ గా ఉందమ్మా. టేస్ట్ బాగుంటుంది. ష్యూర్ గా అమ్మా. కాలుతున్నాయి కానీ కొంచెం వేడి వేడి అన్నం ఉంటే బాగుంటదమ్మా. ఉందండి, అన్నం కూడా ఉంది. అన్నం ఉత్తపప్పు కూడా ఉంది. ఓ, అన్ని రెడీ చేసి నంచుకుంటే ఈ వడియాలు ఇంకా బాగుంటాయి. ఆ టేస్టే వేరు. మా కోసం అన్నం కూడా తెప్పించాను. ఓ, థ్యాంక్ యూ అమ్మా. సూపర్ అండి. జంధ్యాల ఫుడ్స్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్, కారపొళ్ళు, అలానే వడియాలు, అప్పడాలు, పాపడాలు అన్ని రకాలు ఉన్నాయి. డెఫినెట్ గా మీరంతా కూడా ట్రై చేయండి. అమ్మా జయ, అమ్మా మీకోసం ఓకే అన్నం వండాను. ఓకే, ఉత్తపప్పు చేశాను. దీని కాంబినేషన్ ఆవకాయ. దీంతో పాటుగా మీకు నెయ్యి కూడా. ఓ, దీంట్లో నంచుకోవడానికి మీకు వడియాలు, అప్పడాలు అన్నీ ఉన్నాయి. మీరు తినటమే ఆలస్యం. నోరు ఊరుతుందమ్మా మీరు వేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏదో సినిమాలో కోవై సర్లా చెప్తారు చూడండి, వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఆవకాయలో నూనె పడిన భలే టేస్ట్ ఉంటుంది కదా. అసలు ఆ నూనె టేస్ట్. కొంచెం నెయ్యి వేయినా వేయండి. దీంతో పాటు మీకు నెయ్యి కూడా రెడీ చేసా. ఓ, థ్యాంక్ యూ సో మచ్. వేయండి, 2-3 గంటలు వేయండి. ఇది కూడా మా ఇంట్లో చేసుకున్నాయి. ఇంట్లో నెయ్యి కమ్మటి వాసన వస్తుంది డబ్బా తీగాని. కల్పన కల్పనమ్మా.
వేడిగా ఉంది. వేడిగా ఉంది, కాలుతుంది. వేడి వేడి అన్నం కదా. మీరు తినేవారమ్మా మీ చిన్నప్పుడు? మా చిన్నప్పుడు తినేవాళ్ళం. మీ మా అమ్మమ్మ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు, నాయనమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ అలా పెట్టేది మాకు. ఓకే. జయ అమ్మ ఆవకాయ అన్నం, వేడి వేడి అన్నం ఆవకాయ రెడీ చేశాను. టేస్ట్ చూస్తారా? ఒక్క ముద్ద పెట్టండి అమ్మా. ఇందులో మరి అప్పడం వడియాలు పెట్టుకోవద్దు నేను? వడియాలు కూడా ఉన్నాయి వీటితో పాటుగా. ఒకటి పెట్టండి అమ్మా. ఇది కొంచెం చిన్నది కట్ చేసివరా కొంచెం. ఆహా, ఇదండి టేస్ట్ అంటే ఇది. సూపర్ అమ్మా, మాటలు లేవు. ఎంత బాగుందో. కొత్త ఆవకాయ పచ్చడి, ఇప్పుడే పెట్టుకున్న వడియాలు, వేడి వేడి అన్నం, నెయ్యి. ఇది చాలండి జీవితానికి, నిజం చెప్తున్నాను. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మంచి ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ.